నశించేదే శరీరం. అయితే అశరీరుడైన సద్గురు కుశలమతులు గాంచి భక్తి కూర్మి చేతన్ విశలముగా జన్మరహితము అసదృశముగా తెలియబడి అవనే మళ్ళీ చెప్పిండు. మన సిద్ధాంతపరంగా మనకు మొత్తం యావత్ ప్రపంచంలో కూడా మరి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. మనకు వేదము, వేదాంతము, సిద్ధాంతం అనే 3 ప్రకరణాలు ఉన్నాయి మనకు. వేదము చదువుకున్న వారిని కర్మాధికారులు అంటారు, వేదాంతము తెలిసిన వారికి జ్ఞానాధికారులు అంటారు. అయితే ఇక్కడ కర్మవాసనకు బద్ధులైనటువంటి వాడు వేదం చదువుకున్న వారు, జ్ఞానానికి బద్ధులైనటువంటి వేదాంతులు. చేద్దామా, నిశ్శబ్దంగా ఉండాలి. మరి చివరిది మనది ఆఖరిదైన సిద్ధాంత మూలం అన్నది. అందుకని మనకు ఇదివరకు కూడా మనకు అన్ని సిద్ధాంతాలని పేరు పెట్టుకున్నారు. ఏ బోధ ఉన్నా కానీ ఇప్పుడు వశిష్ఠుల వారు రామచంద్రునికి చెప్పినటువంటి బోధ ఉన్నది, అది యోగ వాసిష్టం అని పేరు ఉన్నది. దాని పేరు ఆ యోగ వాసిష్టంలో మరి 32,000 శ్లోకాలతోని ఏర్పాటు చేసారు. అయినా అది నేనెవరిని, పరమాత్మ ఎవరు, బ్రహ్మమనగానేమి, దాని గురించి విశదీకరించినటువంటి విషయాలు ఉన్నాయి. అయినా దానికి అట్లా పేరు పెట్టుకున్నారు వాడు. తర్వాత వ్యాసుల వారు జ్ఞానవాసిష్టం అని పేరు పెట్టుకున్నారు. అది ప్రజ్ఞానం బ్రహ్మ అనే విషయాన్ని తెలుపుతుంది. అది సుమారు ఒక 6,000 శ్లోకాలతో ఉన్నది అది అజ్ఞానవాసిష్టము. అయితే వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి ఆ వేదమును, వేదాంతమును పరిశీలించిన తర్వాత ఆ అహం బ్రహ్మస్మి అనే మహావాక్యమును, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యమును పరిశీలించినట్లయితే ఈ జ్ఞానము, ఆత్మ వేరు వేరున్నాయా లేదా 2 ఒకటే ఉన్నాయా? కానీ పేర్లు మాత్రం వేరున్నాయి. కానీ ఆత్మకు జ్ఞానమే లేకపోతే ఈ నేను బ్రహ్మమును అనే మాట అనడానికి వీల్లేదు. ఈ జ్ఞానము ఆత్మస్వరూపుడై కాకపోతే కూడా అక్కడ కూడా అధికారం లేదు అక్కడ. అయితే ఈ ప్రజ్ఞానం బ్రహ్మం అనేటువంటి మాట ఎంతవరకు నిజము, ఎంతవరకు సత్యమని మన శివరామ దీక్షితుల వారు ఆలోచించి అయితే అది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఏ మార్పు చెందినటువంటిది అని ఉన్నట్లయితే మరి ఆ జ్ఞానమే స్వప్నం లోపల మినుగు కనిపిస్తుంది, కల్పనారూపమైంది. సుషిప్తి లోపల మరుగుల పడిపోయింది. అజ్ఞాన దశ హృదయకాలం మందు మరుగుపడి ఉన్నది. సూర్యం నందు ఇంకా కంటి కనరాకుండా ఉంటుంది. అది కేవలం జాగ్రత్త అయిందే 25 ఇంద్రియాల చేత పనిచేస్తుంది. మరి అప్పుడు దాని స్థితి ఏంది? ఇది మార్పు చెందుతుందా లేదా? సరే, ఈ ప్రజ్ఞానం బ్రహ్మము, నేనే అహం బ్రహ్మమును అన్నప్పుడు ఆ బ్రహ్మకు మరి అది నిరాకారమైనటువంటి వస్తువు, నిత్య నిరాకారమైనటువంటిది అని చెప్తున్నారు కదా. మరి చెప్పినప్పుడు ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మమునందు ఇంత పెద్ద ప్రపంచం ఏ విధంగా కలిగింది? దానికి ఈ ప్రపంచం అంటే జడ స్వరూపమైనటువంటిది, ఇది చైతన్యహీనమైనటువంటిది. మరి స్వయంగా మాత్రం ఉత్పత్తి కానికి వీల్లేదు. దానికి కారణ వస్తువు ఏది అని ఆలోచిస్తే మనకు ఆ ఋగ్వేదంలో మనకు సమాధానం దొరుకుతుంది. మనకు ఒక
సీరియల్గా నాసదీయ సూక్తంలో ఒక 5-6 మంత్రాలు ఉంటాయి మనకు. సో కామయత భవిష్యాం ప్రజాయేతి అంటే ఆ పరబ్రహ్మముకే సంకల్పం కలిగినట్టు జగత్తును సృష్టించాలని. ఈ జగత్తు సృష్టించాలని ఆ పరబ్రహ్మం కూడా కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసిందంట. ఏం చేయాలి, నేను ఒక్కనున్నా ఏమి చేయాలని 1000 తపస్సు చేస్తే అప్పుడు దానికి ఒక సంకల్పం వచ్చిందంట. లేదే నాతో ఈ సృష్టిని నిర్మించాలని చెప్పి సో కామయత ఆ పరబ్రహ్మంకి సంకల్పం కలిగి ఈ జగత్తునంతా సృష్టించింది. కాబట్టి ఈ జగత్తుకు అది చైతన్య స్వరూపము ఆధారమైంది. అయితే గుణములు నిరాకారం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము పూర్తిగా స్వచ్ఛంగా నిర్గుణమైతే మరి ఈ జగత్తును సంకల్పించాలని గుణము కలిగిందా లేదా? గుణము లేకపోతే సృష్టి జరగది. గుణము కలిగినదంటే భ్రమ ఉంటుంది. భ్రమ ఉన్నప్పుడు బ్రహ్మనే కాదు. అంటే ఈ విధంగా మన శివరామ దీక్షితులు బాగా పరిశోధన చేసాడు. సామాన్యమైన విషయం కాదు. ఆయన ఎంత పుణ్యాత్ముడు, ఎంత గొప్పవాడు, మనం వాడి యొక్క చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మనకేమో ఈజీగా వచ్చేస్తుంది రెడీమేడ్ అన్నీ. అయితే ఆ విధంగా సంకల్పం ఇచ్చిన తర్వాత కాదు, అంతవరకు అద్వైతంలో మహాదిట్ట మంచి మంచి వేద పండితులను గొప్ప గొప్ప వారిని ఓడించినటువంటి వాడు ఆయన. ఎంతో పండితులు కూడా మాట్లాడకుండా చేసినాడు. విజయ పత్రాలు తీసుకొని బ్యాగ్లో పెట్టుకుని పోయిందంట. అటువంటి వానికి అది పుణ్యోదయమున గురుండి గాంచి ఆయన పుణ్య విశేషం. అందుకోసమే మరి శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి సమాధానంలో కూడా చెప్తాడు, ఈ బోధ సామాన్యమైనది కాదు. వాళ్ళకి ఏదో మనం రాణ ఉపదేశం ఇస్తారా అని ఇవ్వగానే మనకి అంత విలువ ఉండదు. కావాలని ఘోరమైనటువంటి సంసారము పరితాపము పొందినటువంటి ఆ పరితాపం ఏ విధంగా ఘోరమైన సంసారం ఏదని తెలుసుకున్నవాడు పరితాపం చెంది అడిగితే ఆశ్రయిస్తే వానికి విలువ ఉంటుంది. ఈ వస్తువు ఎంత గొప్పదో అని సంగతి. కానీ మాత్రము ఏది తెలియకనే ఏది అర్థం. అందుకోసం ఏం చెప్తున్నారంటే సాధారణముగా జరుపకు ఈ ధర మానవుల పిలిచి ఈ బోధనలు మేధానిది యాచించిన బోధించుము బద్దు లోభ బుద్ధి సుబుద్ధి అని చెప్పాడు. సాధారణంగా ఎవరికంటే వానికి తెలిసి తీసుకోరా పరిపూర్ణ పద గొప్పది, నువ్వు పుట్టకుండా అయిపోతావురా, నువ్వు పుట్టలేదురా అని చెప్తే ఆ గురువుకి యథార్థం కావచ్చు. కానీ మనం శిష్యునికి సరి అయినటువంటి విచారణ చేసిందాక నేను పుట్టలేదన్నమాట ఎప్పుడు కూడా యథార్థం కాదు. సరిగా నేర్చుకుంటే ఆ నోటికి మాటలు మాత్రం నేర్చుకుంటాడు. పరిపూర్ణమున ఈ భట్టబాయిలైన పరిపూర్ణ బ్రహ్మమందు ఈ లేనక పుట్టనే లేదని పద్యం తెలుసుకుంటాడు. కానీ మాత్రం యథార్థమైనటువంటిది నిస్సంశయంగా మాత్రం ఎవరికి కూడా కుదరదు. కానీ ఆ విధంగా శివరామ దీక్షలకు ఏ విధంగా ఘోరమైన సంసారం అనేటువంటిది. ఘోరమైన సంసారం అంటే ఒకటంటే మనకు 2 సంవత్సరాలు మనకు బయట భార్య పిల్లలు ఇల్లు ధనము తల్లి తండ్రి ఈ సంసారం దాని సంసారం. ఇది మన లోపల మన ఇంద్రియ కూడలతో కూడుకున్నటువంటి సంసారం వేరుండేది. అది అంత సంసారం. అది దానికి ఆ ఇంద్రియముల చేత విషయాదుల చేత ఏదైతే ఎలకైతే పరితాపం చెందుతుందో అది ఘోర సంసారం. అది దానికి దీనికి సంబంధం లేదు. భార్య పిల్లలతో భార్యను ఎరకని విడిచిపెట్టే ఎరకటి సంసారం విడిచిపెట్టమంటే చాలా మంది తెలియక పూర్వకాలంలో కొన్ని యుగాల్లో ఎందుకంటే సంసారం అంటే భార్యనే కదా అని భార్యను విడిచిపెట్టిన ఉన్నారు. సంసారం అంటే ఇల్లే కదా అని ఇల్లు విడిచిపెట్టిపోయిన ఉన్నారు. సంసారం అంటే కొడుకులు కదా అని కొడుకులు విడిచిపెట్టారు. ఎక్కడ పోయారు? కొండల్లో పడ గుహల్లో పడ హిమాలయంలో పడ కూర్చొని తపస్సు చేస్తున్నారు. వారందరినీ కూడా గమనించి శివరామ దీక్షితులు తపస్సు కుండ గుహల్లో కూడా కూర్చుంటే నీ సంకల్పం మండిపోతుందా కదా? ఎట్లా మండిపోతుంది? కాబట్టి ఆ విధంగా ఋషులు మునులు దిగంబరులు యోగులు త్యాగులు భోగులు వైరాగ్యులు ఎంతోమంది ఆ విధంగా సంసారం బయట సంసారం విడిచిపెట్టి నాకేదో అన్ని విడిచిపెట్టి ఆయన కూర్చున్నాడు. కానీ మాత్రం లోపల మాత్రం అంత సంసారం మాత్రం అన్ని విడిచిపెట్టాడు. కానీ మాత్రము తన యొక్క మనసును మాత్రం విడిచిపెట్టిపోలేదు. తన అహంకారం మాత్రం ఏం పట్టించుకోపోయాడు. అహంకారం ఎక్కడైతే ఉంటుందో మన అన్ని అక్కడ అన్ని కడుగుతాయి. కాబట్టి ఈ విధంగా పరిశోధించి అట్లా కాదు, అన్ని సంసారములకు మూలమైనటువంటిది ఏది, అన్ని బంధాలకు మూలమైనటువంటి ఏది, అన్ని భ్రాంతులకు మూలమైనటువంటి ఏది అని ఈ విధంగా విచారించిన వారు ఎవరు? శివరామ దీక్షితుల వారు. ఆ విధంగా తపన కలిగిన వారే వెతుకుంటూ కాలి నడక ద్వారా పండరపురంలో ఈయన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడ గురువు గారు దొరికిండు, మన అతిథ గురుడు.
అంత దొంగ జరిగింది. అయితే అటువంటి పరంపరలో వచ్చినటువంటి విషయమే ఈరోజు మనకు అదే శాఖలో ఉన్న వాళ్ళని అదే పరంపరలో ఉన్నటువంటి వారు మనకు సమిష్టి బోధానంద ఉప్పలంటి కృష్ణమూర్తార్యులు వారి యొక్క మరి చూస్తామని మనకు 6 సంవత్సరాలు ముగుస్తుంది. 6 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇది 6వ సంవత్సరం. అంటే ఇది ఒక సందర్భంగా మనము 6వ సంవత్సరం అంటే ఈ సంవత్సరాలు ఎన్నో గడిచిపోతుంటాయి, కాలచక్రములు గడిచిపోతుంటాయి. మనకు ఈరోజు 6 చక్రములు దాటినటువంటి వాడు అని అర్థము. 6 చక్రములు అంటే ఏది మూలాధారము, స్వాదిష్ట, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు కావు. నేను చెప్పే సందర్భం లేదు ఇప్పుడు. అది ఆటోమేటిక్ ఉంటుంది. సృజనాత్మక శక్తి అంటారు దాని పేరు. 6 చక్రములు అంటే ఏమిటంటే మనకు షడ్బ్రహ్మ వికారములు కూడుకున్నటువంటి వాడు, షడ్వికారములు కూడుకున్నటువంటి వాడు జీవుడు. షడ్వికారములు అంటే తెలుసు కదా, కాన్ఫరెన్స్ లో ఉందా వచ్చారు అందరూ లేదా? ఎందుకంటే అడుగుతాం మరి ఆశంటాయి కదా. షడ్వికారములు, షడ్వికారో రహితో పరిపూర్ణం ఎటువంటిది? షడ్వికారములు రహితం అనేటప్పుడు పరిపూర్ణం కదా. షడ్వికారములు అంటే ఏమంటే గడపడి చదువుతున్నారు చూడు మాట్లాడు. అయితే ఇక్కడ మనకు ఈ శరీరధారి అయిన వాడు ఎట్లుంటాడంటే మొట్టమొదటి అస్థితే ఫస్ట్ అటు తండ్రి గర్భము నుండి శుక్ల రూపకంగా తల్లి గర్భములో ప్రవేశించడము అస్థితే. ఇది మొదటి చక్రము, మొదటి భ్రమ. 9 నెలలు పెరిగిన తర్వాత ఆ 9 నెలలు పొందినటువంటి యాతన, బాధలు, నరకాలు అనుభవించి విసుగు చెంది 9 నెలల బయట పడడం జాయితే. తల్లి గర్భం నుండి భూమి మీద పడడము 2వ చక్రం. ఇది జాయితే. పుట్టిన తర్వాత వరదతే. ఇక పెరుగుతున్నాడు. ఏం బాల్యావస్థ మామూలు పట కాదు. ఎందుకంటే మాట్లాడడానికి శక్తి ఉంటుంది, చూడడానికి శక్తి ఉంటుంది, మరి ఏది ఆ బాధ చెప్పుకుందామంటే కూడా శక్తి ఉంటుంది. ఏదైనా అన్నిటికీ ఏడుచుడే. శిశువావస్థలో ఉన్నప్పుడు ప్రతిదానికి ఏడవడమే, చీమ పుట్టినా ఏడవడమే, జ్వరం వచ్చినా ఏడవడమే, కడుపు నొప్పి వచ్చినా ఏడవడమే. ఈ బాధలతోనే ఉంటుంది. కానీ మాత్రం స్వయంగా మాత్రం తన బాధను తాను చెప్పుకోలేనటువంటి స్థితి. తల్లి గుర్తుపట్టాలి, తండ్రులు గుర్తుపట్టాలి ఏమైంది బాబుకి అని చెప్పి. కానీ మాత్రము అక్కడ ఉయ్యాల తొట్టిలో పండబెట్టినప్పుడు ఆ పిల్లగాడు పడుకుంటాడు. అకస్మాత్ ఎక్కడి నుంచో వచ్చి తేలు గడిచింది పిల్లగానికి. పిల్లగాడు ఏడుస్తుంటే తల్లి అక్కడ వంట చేస్తుంటుంది. అంటే పిల్లగానికి ఇప్పుడే పాలు తాగినా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి దబ్బునేసుకపోయి పాలు ఇవ్వడానికి ప్రయత్నం ఏడుస్తుంటాడు. ఈ పోరుడు మొండి పోరుడు ఎంత ఏడిచినా ఇప్పుడే పాలు తాగిన మరి ఏడుస్తుంటాడు. కానీ తేలు కొట్టిన సంగతి తెలియదు. అది ఎవరికి చెప్తున్నారు? చెప్తున్నాడు బాధ నోరు లేదు. అటువంటి చక్రంలో ఉన్నటువంటి వాళ్ళు మనం అందరూ కూడా అదే దశ నుంచి చచ్చిరా. ఇంకెక్కడ రూట్ నుంచి చచ్చిరా అందరూ కూడా. ఈ దశ నుంచి కూడా మన ప్రారంభమైంది కదా. ఏమది వరదతే. మరది తర్వాత మంచి యవనమునప్పుడు మంచి పరిణామం చెందిండు. తర్వాత మెల్లగా అపక్షి అయితే ఆ యవ్వనము క్షీణించిన కొద్దీ ఒకటి మైనస్ అయిపోతుంటాయి. ఒకటి బలం తక్కువ అవుతుంది, చెవులను రావు, కళ్ళు కనిపినాయి, ఇంత నరాలు బిగినెస్ అవుతుంటాయి, అనేకమంది వ్యాధులు ప్రారంభమవుతాయి. అపక్షి అయితే. ఇది 5వది. పార్వతి వినశ్చితే మరణము. ఇవి షడ్వికారములు. ఈ షడ్వికారములు దాటినటువంటి వాడు 6 వికారం దాటిన రోజు ఇది. అర్థమైందా? ఎన్నడు? ఫిబ్రవరి 1 నాడు ఏకమైపోయిండు. అనేకం నుండి ఏమైండు? ఏకస్థితిలో కట్టాడు. ఏకం నిత్యం నియమనం కచలం కదా. ఏకమైపోయాడు. అంత మొదలుండే అనేకం నుండి కదా. అయితే అంత మొదలు కూడా ఏకములే ఉండే. కానీ ఆ ఏకమున్న సతి మనకు తెలియదు. అంటే సావాసం చేసిన వారికి, వారి బోధ విన్న వారికి, వారి యొక్క కర్ణకటకం పొందిన వారికి, వారి సేవ చేసిన వారికి మాత్రం తెలుసు. కాబట్టి ఆ సందర్భమే ఇక్కడ 6వ వార్షికోత్సవము. కాబట్టి ఇది మంచి ఫౌండేషను తెచ్చిన ఇంకా చాలామంది మనకు సోదరులు మరి ఉన్నారు. అందరూ కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. నేను ప్రకాశాన్ని అంటాడు. నేను హైదరాబాద్కి వస్తే కూడా నాకు ఆడ లోకల్ వాడే చెప్పుకుంటాను. ఇంటిగా అది ఇంట్లో కూడా పెద్ద పంచాయతీ కథలు. ఇంకా కొంతమంది గురువులు అయితే అడిగి ఎట్టుకుంటూ ఉన్నారు. మాకు ఇవ్వలేదు, మేము 12కి వచ్చిన మాకు. సద్గురునాథ్ మహారాజ్ కి జై.